దేవుని వాక్యము చదువుకుందాము. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదువుకుందాం. నా పావురము నా నిష్కరంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉత్పత్తులను దాని పొగడుదరు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావళులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టినో లేదో చూచుటకు, నేను అక్షోట వృక్షోధాన్యమునకు వెళ్ళి తిని, తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. షోలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షోలమ్మితి అందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా? పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 3వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపునడిగెను. కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు పిలుపు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పగా, యేసు జనులను కూర్చునిబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. మూడవ వాక్య పాఠ్యము పరిశుద్ధాత్మని తలంచుకుంటూ పత్రికల్లో నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి.
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. పరిశుద్ధ లేఖన వాక్య భాగములను ప్రభు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.